హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయబోతున్నానండి. ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోయేటువంటి కొత్త రూల్స్ అనేది విడుదల చేశారండి. అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోయేటువంటి కొత్త రూల్స్ ఏమిటి, దాని మీద పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. సో ఈ వీడియోనైతే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇక ఈ వీడియోని కనుక మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నవంబర్ నెలకు సంబంధించి కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయండి. ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే నిన్నైతే మనకు విడుదల చేశారు ఈ రూల్స్ అనేది. నిన్న నైట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇప్పుడు మనకి రూల్స్ అనేది ఏంటంటే ముందుగా మనం చూసుకున్నట్లయితే మనకు ఆర్బీఐ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ కింద ఒక రూల్ అయితే అమలు కాబోతుందండి. అలాగే రైల్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ను 60 రోజులైతే తగ్గింపు అనేది చేశారు. తర్వాత ఎస్బీఐ అనగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు ఫైనాన్స్ ఛార్జీలు 3.75% అయితే పెంచడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల మనం చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఫీజు అనేది క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ సంబంధించి విధానంలో మార్పులు కూడా చేశారు. ఇకపోతే అంతేకాకుండా రాబోతున్న రోజుల్లో బ్యాంకుకు ఎఫ్బి నవంబర్ 30-31వ తేదీ వరకు అయితే మనకు నెలకు సంబంధించి అనేక దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా అమలు రాబోతున్నాయండి. రూల్స్కు సంబంధించి అంటే మీకు ఈ రోజుల్లో ఏదైనా కావాలంటే తప్పనిసరిగా ఈ రూల్స్ అనేది పాటించాల్సి ఉంటుంది. ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు చేరాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.